నమస్తే వెల్కమ్ టు టాప్ 4 న్యూస్ నేను అమూల్య ఇక టాప్ 4 న్యూస్ లో ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వంపై పోలీసు ఉద్యోగార్థులు మండిపడుతున్నారు 7000 పోస్టులకే పోలీసు నోటిఫికేషన్ ఇవ్వడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అటు వయో పరిమితి విషయంలోనూ పోలీసు ఉద్యోగార్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ఇక రెండు టాపిక్ చూసినట్లయితే ఉన్నవి 150 పోస్టులు వచ్చింది వేల మంది నిరుద్యోగులు తెలంగాణలో నిరుద్యోగం ఎంత దారుణంగా ఉందో చెప్పడానికి నిదర్శనమే ఈ ఘటన హైడ్రాలో 150 డ్రైవర్ ఉద్యోగాల కోసం నిరుద్యోగులు సరూర్ నగర్ స్టేడియానికి పోటెత్తారు ఆశతో వస్తే అధికారులు తన్ని తరిమేశారు దుర్భాషలాడుతూ అవమానించారు టాప్ 4 న్యూస్ లో మూడో టాపిక్ చూసినట్టయితే 2.5 ఏళ్లుగా ఒక్క ఇటుక పెట్టి ఇల్లు కట్టింది లేదు కానీ పేదల ఇళ్లను కూల్చుడే పనిగా పెట్టుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ సుందరీకరణ పేరుతో రియల్ ఎస్టేట్ దందా చేస్తున్న రేవంత్ సర్కార్ రాజేంద్ర నగర్ మధు పార్క్ రిచ్ అపార్ట్మెంట్ ఓనర్లకు ఆడియో నోటీసులు జారీ చేశారు ఇక నాలుగో టాపిక్ లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాలకు సర్వం సిద్ధమైంది 118వ వార్షిక బోనాల బ్రహ్మోత్సవాలు రేపు అంగరంగ వైభవంగా జరగనున్నాయి సింహవాహిని అమ్మవారి దర్శనం చేసుకునేందుకు భక్తజనం లక్షల్లో పోటెత్తుతున్నారు ఇక టాప్ 4 న్యూస్ లో హెడ్లైన్స్ చూద్దాం ఇక టాప్ 1 చూసినట్టయితే 7000 పోస్టులకే పోలీస్ నోటిఫికేషన్ పై నిరుద్యోగులు నిప్పులు రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు సన్నాహాలు టాప్ 2 చూసినట్టయితే హైడ్రాలో డ్రైవర్ పోస్టులకు పోటెత్తిన ఉద్యోగార్థులు ఆశతో వస్తే తని తరిమేసిన అధికారులు టాప్ 3 చూసినట్టయితే మధు పార్క్ రిచ్ అపార్ట్మెంట్ కు మళ్లీ నోటీసులు నష్టపరిహారంపై స్పష్టత ఇవ్వాలంటున్న స్థానికులు ఇక టాప్ 4 చూసినట్టయితే లాల్ దర్వాజా అమ్మవారికి రేపు బోనాలు ప్రత్యేక ఆకర్షణగా పోతరాజుల విన్యాసాలు రైట్ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రేపు వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని నల్లబెల్లికి వెళ్లనున్నారు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి తన చివరి శ్వాస వరకు పెద్ది కేసీఆర్ వెంట నడిచారు ఆయనంటే కేసీఆర్ కు ఎంతో అభిమానం అలాంటి నాయకుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో కేసీఆర్ కూడా విషాదంలో ఉన్నారు ఈ తరుణంలో ఆ కుటుంబానికి అండగా నిలిచేందుకు కేసీఆర్ స్వయంగా నర్సంపేటలోని పెద్ది స్వగ్రామం నల్లబెల్లికి వెళ్లనున్నారు పెద్ద దిక్కును కోల్పోయి పుట్టడి దుఃఖంలో ఉన్న పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు వారిని ఓదార్చి కష్టకాలంలో ఉన్న వారికి భరోసా ఇవ్వనున్నారు అలాగే నర్సంపేట నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలకు పెద్ద అభిమానుల్లో కేసీఆర్ గుండె ధైర్యం నింపనున్నారు మరోవైపు బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి తన వెన్నంటి ఉన్న పెద్ద కుటుంబాన్ని ఆదుకునేందుకు కేసీఆర్ ఇప్పటికే ముందుకొచ్చారు 2,25,00,000 రూపాయల ఆర్థిక సాయం ప్రకటించి తన విశాల హృదయాన్ని చాటుకున్నారు ఇక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రేపు వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని నల్లబెల్లి గ్రామానికి వెళ్లనున్నారు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి తన చివరి శ్వాస వరకు కేసీఆర్ వెంటే పెద్ది నడిచారు ఆయనంటే కేసీఆర్ కు ఎంతో అభిమానం అలాంటి నాయకుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో కేసీఆర్ కూడా ఎంతో విషాదంలో ఉన్నారు ఈ తరుణంలో పెద్ది కుటుంబానికి అండగా నిలిచేందుకు కేసీఆర్ స్వయంగా నర్సంపేటలోని పెద్ది స్వగ్రామం నల్లబెల్లికి వెళ్లనున్నారు పెద్ద దిక్కును కోల్పోయి పుట్టడు దుఃఖంలో ఉన్న పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు వారిని ఓదార్చి కష్టకాలంలో ఉన్న వారికి భరోసా ఇవ్వనున్నారు అలాగే నర్సంపేట నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలకు పెద్ద అభిమానుల్లో కేసీఆర్ గుండె ధైర్యం నింపిరానున్నారు మరోవైపు బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి తన వెన్నంటి ఉన్న పెద్ద కుటుంబాన్ని ఆదుకునేందుకు కేసీఆర్ ఇప్పటికే ముందుకొచ్చారు 2,25,00,000 రూపాయల ఆర్థిక సాయం ప్రకటించి తన విశాల హృదయాన్ని చాటుకున్నారు రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మరి రిపోర్టర్ లివిల్ అందిస్తారు లివిల్ మరి రేపు నర్సంపేట నియోజకవర్గం నల్లబెల్లికి పెద్ద సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వెళ్లనున్నారు మరి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి ఇటీవల గుజ్జపోటుతో అనారోగ్యంతో యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందిన దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నివాసానికి రేపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వెళ్లనున్నారు రేపు ఏదైతే ప్రతిదిన కర్మ నేపథ్యంలో కుటుంబాన్ని మరోసారి ఓదార్చి ఆయన కుటుంబానికి మరింత భరోసా ఇప్పటికే దీనికి సంబంధించి 2,25,00,000 రూపాయలను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పెద్ది
సుదర్శన్ రెడ్డి కుటుంబానికి ఆర్థిక సహకరించారు. అందులో 1 కోటి తన కుమారుడి పేరు మీద, 1 కోటి తన కూతురు పేరు మీద, 25 లక్షలు పెద్ది సుదర్శన్ రెడ్డి అమ్మ వృద్ధాప్యంతో బాధపడుతుంది, ఆమెకు కూడా 25 లక్షల డిపాజిట్ చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే రేపు పెద్ది సుదర్శన్ రెడ్డి దహన ఏదైతే దహదిన కర్మలో హాజరై ఆయనకు నివాళులర్పించి మరోసారి ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చి నర్సంపేట నియోజకవర్గంలో ఇప్పటికే పెద్ద ఎత్తున ఆయన చనిపోయిన రోజు గుండెలవచేలా బాధపడి బాధలో మునిగి తేలిన ఆయన కార్యకర్తల్ని అభిమానులు కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఒక ధైర్యం ఇచ్చే విధంగా రేపు అధినేత కేసీఆర్ నర్సంపేటకు వెళ్ళనున్నారు. అయితే పెద్ది సుదర్శన్ రెడ్డి మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమంలో పాల్గొన్నారు. 2001 నుంచి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏది చెప్తే అది తూచా తప్పకుండా చేసిన వ్యక్తిగా పెద్దికి పేరుంది. పెద్ది సుదర్శన్ రెడ్డి ఎప్పుడు ప్రజల కోసమే, ప్రజల సేవలో మునిగి తేలిన వ్యక్తి. అంతేకాకుండా కేసీఆర్ ఏది చెప్పినా ఆయన పాటించిన వ్యక్తిగా ఆయనకు పెద్ది సుదర్శన్ రెడ్డికి ఒక అది ఉంది కనుక ఖచ్చితంగా పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను సైతం రేపు మరొకసారి ధైర్యం ఇచ్చే, వారికి ఒక భరోసానిచ్చే విధంగా అధినేత కేసీఆర్ అక్కడ పర్యటించనున్నారు. నర్సంపేటలో పర్యటించి ఆయన చిత్రపటానికి నివాళులర్పించి అనంతరం వారి కుటుంబ సభ్యులతో ఓదార్చి మరింత ధైర్యం ఇవ్వనున్నారు. ఖచ్చితంగా పెద్ది సుదర్శన్ రెడ్డి లేని లోటు ఇవాళ యావత్ తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ తెలుస్తుంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరొకసారి నర్సంపేట నియోజకవర్గ ప్రజానికానికి వారి కుటుంబానికి ఒక ధైర్యాన్ని ఇచ్చే రేపు నర్సంపేట వెళ్తున్నారు. అమూల్య. రైట్, థ్యాంక్ యూ లివిల్ రెడ్డి. ఇక టాప్ 1 లో ఫస్ట్ టాపిక్ చూసినట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వంపై పోలీస్ ఉద్యోగార్థులు మండిపడుతున్నారు. 7,000 పోస్టులకే పోలీస్ నోటిఫికేషన్ ఇవ్వడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అటు వయో పరిమితి విషయంలోనూ పోలీస్ ఉద్యోగార్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కానిస్టేబుల్ కు 36 ఏళ్లు, ఎస్ఐ పోస్టులకు 38 ఏళ్లకు వయో పరిమితి పెంచాలంటూ డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ మంత్రులను, ఎమ్మెల్యేలను కలిసినా న్యాయం జరగడం లేదంటూ ఆవేదన చెందుతున్నారు. పోస్టుల సంఖ్యతో పాటు వయో పరిమితి కూడా పెంచి పోలీస్ నోటిఫికేషన్ మళ్లీ వేయాలని డిమాండ్ చేస్తున్నారు. నోటిఫికేషన్ విడుదల జాప్యం కావడంతో లక్షల మందికి అన్యాయం జరుగుతుందని వాపోతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని పోలీసు ఉద్యోగార్థులు హెచ్చరించారు. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మరి రిపోర్టర్ యాసర్ అందిస్తారు. యాసర్, మరి కాంగ్రెస్ ప్రభుత్వంపై పోలీసు ఉద్యోగార్థులు మండిపడుతున్నారు. 7,000 పోస్టులకే పోలీస్ నోటిఫికేషన్ ఇవ్వడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? పోలీసు ఉద్యోగాల కోసం ఎదురు చేస్తున్న నిరుద్యోగుల్లో అసంతృప్తి అయితే రోజు రోజుకు పెరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే విడుదల చేసిన 7,000కు పైగా పోస్టులపై ఉద్యోగ నోటిఫికేషన్ పై పోలీసు ఉద్యోగార్థులు అయితే తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది 7,000 పోస్టులు ఏ ముఖానే వేస్తుందని ప్రధానంగా ప్రభుత్వాన్ని అయితే ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా ఇక పోలీస్ శాఖకు సంబంధించి 19,000 ఖాళీలు ఉంటే కేవలం 7,000 పోస్టులు వేయడం ఏంటని ప్రధానంగా ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము ఎంతో సేవ చేశాం, ఎంతో ప్రచారం చేశాం, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని ఇవాళ నట్టేట ముంచేసిందని ప్రధానంగా పోలీసు ఉద్యోగార్థులు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా కానిస్టేబుల్ పోస్టులకు 36 సంవత్సరాలు, ఎస్ఐ పోస్టులకు 38 సంవత్సరాల వయోపరిమితిని పెంచాలని ఉద్యోగార్థులు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. నోటిఫికేషన్ విడుదలలో జరిగిన జాప్యం కారణంగానే అనేక మంది అభ్యర్థులు వయోపరిమితి దాటిపోయి పోలీసు ఉద్యోగాలకు దూరమయ్యారని ప్రధానంగా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. తమ సమస్యలకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఇప్పటికే పలువురు కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు కలిసి వయోపరిమితి పెంచాలని విజ్ఞప్తి చేశాము, కానీ ఇప్పటి వరకు ఎలాంటి న్యాయం జరగలేదని పోలీసు ఉద్యోగార్థులు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. ఉద్యోగాల కోసం సంవత్సరాలుగా ప్రిపేర్ అవుతున్న తమకు నోటిఫికేషన్ ఏదైతే ఆలస్యం కారణంగానే ఇవాళ అవకాశం కోల్పోయే పరిస్థితి వచ్చిందని చెబుతున్నారు. ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయడంలో జాప్యం చేయడంతో లక్షలాది మంది నిరుద్యోగులు అన్యాయం జరిగిందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం నోటిఫికేషన్ రద్దు చేసి లేదా సవరించి కానిస్టేబుల్ కు సంబంధించి 36,
ఎస్ఐకి సంబంధించి 38 వయోపరిమితి పెంచాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. కొత్తగా పోలీస్ నోటిఫికేషన్ ఏదైతే ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చి కొత్తగా పోలీస్ నోటిఫికేషన్ వేయాలని ప్రధానంగా పోలీస్ ఉద్యోగులతో అయితే డిమాండ్ చేస్తున్నారు. గత 3 ఏళ్లుగా మేము పోలీస్ ఉద్యోగానికి సంబంధించి మేము ప్రిపేర్ అవుతున్నాము, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం నోటిఫికేషన్ జాప్యం చేయడం వల్లే తమకు ఏజ్ బార్ జరిగిందని ప్రధానంగా అయితే మీరు ఉద్యోగార్థులు డిమాండ్ చేస్తున్న పరిస్థితులు. ప్రభుత్వం తమ సమస్యలను సానుకూలంగా పరిష్కరించాలని కోరుతున్నాం. పోలీస్ ఉద్యోగాల కోసం మేము ఎన్నో ఏళ్లుగా శ్రమించిన అభ్యర్థులను వయోపరిమితి పేరుతో ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాలకు దూరం చేయడం సరికాదంటున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి వయోపరిమితిని వెంటనే పెంచాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ యాసర్. ఇక టాప్ 4 న్యూస్ లో సెకండ్ టాపిక్ చూసినట్టయితే ఉన్నవి 150 పోస్టులు, వచ్చింది 1000 మంది నిరుద్యోగులు. తెలంగాణలో నిరుద్యోగం ఎంత దారుణంగా ఉందో చెప్పడానికి నిదర్శనమే ఈ ఘటన. హైడ్రాలో 150 డ్రైవర్ ఉద్యోగాల కోసం నిరుద్యోగులు పోటెత్తారు. సరూర్ నగర్ స్టేడియానికి భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈవెంట్స్ లో పాల్గొనడానికి అంచనాలకు మించి నిరుద్యోగులు హాజరయ్యారు. ఆశతో వస్తే అధికారులు తన్ని తరిమేశారు. దుర్భాషలాడుతూ అవమానించారు. టోకెన్లు ఉన్నవాళ్లే ఉండండి, లేని వాళ్ళు బయటకు వెళ్లిపోండంటూ గెంటేశారు. ఎవరైనా ఎక్కువ మాట్లాడితే వాళ్లను ఐడెంటిఫై చేస్తామంటూ బెదిరించారు. ఉద్యోగం వస్తుందని గంపెడాస్తో వచ్చిన నిరుద్యోగులతో అధికారులు బిహేవ్ చేసేది ఇలాగేనా? నిరుద్యోగుల విషయంలో రేవంత్ సర్కార్ తీరు ఎలా ఉందో చెప్పడానికి ఇంతకంటే ఎగ్జాంపుల్ ఏం కావాలి? జాబ్స్ కోసం వచ్చిన యువతను ప్రోత్సహించాల్సిన అధికారులే వారిని ఘోరంగా అవమానిస్తే ఈ ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తున్నట్టు? 32 నెలలు దాటినా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయకపోతే యువత తిరగబడరా? మీరిచ్చిన హామీ నిలబెట్టుకోకనే కదా నిరుద్యోగులకు ఈ దుస్థితి వచ్చింది. కాంగ్రెస్ సర్కార్ 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తుంటే 150 డ్రైవర్ పోస్టుల కోసం వేలాది మంది క్యూలో నిలబడాల్సిన దుస్థితి దాపురించేదా? అందుకే ఈ బోగస్ మాటల సర్కారుపై యువత, నిరుద్యోగులు నిప్పులు చెరుగుతున్నారు. ఉన్నవి 150 పోస్టులు, వచ్చింది 1000 మంది నిరుద్యోగులు. తెలంగాణలో నిరుద్యోగం ఎంత దారుణంగా ఉందో చెప్పడానికి నిదర్శనమే ఈ ఘటన. హైడ్రాలో 150 డ్రైవర్ ఉద్యోగాల కోసం నిరుద్యోగులు పోటెత్తారు. సరూర్ నగర్ స్టేడియానికి భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈవెంట్స్ లో పాల్గొనడానికి అంచనాలకు మించి నిరుద్యోగులు హాజరయ్యారు. ఆశతో వస్తే అధికారులు తన్ని తరిమేశారు. దుర్భాషలాడుతూ అవమానించారు. టోకెన్లు ఉన్నవాళ్లే ఉండండి, లేని వాళ్ళు బయటకు వెళ్లిపోండంటూ గెంటేశారు. ఎవరైనా ఎక్కువ మాట్లాడితే వాళ్లను ఐడెంటిఫై చేస్తామంటూ బెదిరించారు. ఉద్యోగం వస్తుందని గంపెడాసతో వచ్చిన నిరుద్యోగులతో అధికారులు బిహేవ్ చేసేది ఇలాగేనా? నిరుద్యోగుల విషయంలో రేవంత్ సర్కార్ తీరు ఎలా ఉందో చెప్పడానికి ఇంతకంటే ఎగ్జాంపుల్ ఏం కావాలి? జాబ్స్ కోసం వచ్చిన యువతను ప్రోత్సహించాల్సిన అధికారులే వారిని ఘోరంగా అవమానిస్తే ఈ ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తున్నట్టు? 32 నెలలు దాటినా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయకపోతే యువత తిరగబడరా? మీరిచ్చిన హామీ నిలబెట్టుకోకనే కదా నిరుద్యోగులకు ఈ దుస్థితి వచ్చింది. కాంగ్రెస్ సర్కార్ 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తుంటే 150 డ్రైవర్ పోస్టుల కోసం వేలాది మంది క్యూలో నిలబడాల్సిన దుస్థితి దాపురించేదా? అందుకే ఈ బోగస్ మాటల సర్కారుపై యువత, నిరుద్యోగులు నిప్పులు చెరుగుతున్నారు.
రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మరి రిపోర్టర్ రంజిత్ లైవ్ ద్వారా అందిస్తారు. రంజిత్, మరి హైడ్రాలో ఉన్న 150 డ్రైవర్ పోస్టుల కోసం సరూర్ నగర్ స్టేడియానికి నిరుద్యోగులు పోటెత్తారు. వారిని అధికారులు దుర్భాషలాడుతూ అవమానించారు కదా, మరి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి రంజిత్? అమూల్య, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు రేవంత్ రెడ్డి ఎక్కడ చూసినా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 100 రోజుల్లో అంటే మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలను కూడా ఇప్పిస్తామని కూడా పలుకులు పలికినటువంటి సందర్భాలు. అలాంటి విషయానికి ఇప్పటి వరకు ఎలాంటి ఉద్యోగ నోటిఫికేషన్ లేపడం, కేవలం అంటే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు ఆ పరీక్షలకు సంబంధించిన సర్టిఫికెట్లు ఇచ్చేసి అన్ని ఉద్యోగాలు కూడా తానే ఇప్పేసినట్టుగా కూడా చెప్తున్నటువంటి దుర్మార్గమైన స్థితిలో కూడా తెలంగాణ రాష్ట్రం ఉన్నట్టుగా తెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. దీనికి ఉదాహరణగా ఈ రోజు ఏదైతే హైదరాబాద్లోని సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో హైడ్రా అధికారులు కేవలం 50 డ్రైవర్లు 100 డిఆర్ఎఫ్ అసిస్టెంట్కు సంబంధించినటువంటి పోటీలను పెడితే పోటెత్తినటువంటి జనాలను చూస్తే హైదరాబాద్లో కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు ఏ విధంగా ఉద్యోగాలు లేక ఉద్యోగ అవకాశాలు లేక ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలనే తపనతోనే గ్రామాల నుంచి జిల్లాల నుంచి వచ్చి హైదరాబాద్లో హాస్టల్లో వండుకుంటూ, దాంతోపాటుగా ప్రభుత్వ హాస్టల్లో వండుకుంటూ ఒక పూట తిండి తినక పడుతున్నటువంటి ఇబ్బందులకు ఎగ్జాంపుల్గా కూడా ఈరోజు మనం సరూర్ స్టేడియం చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే హైడ్రాకు సంబంధించిన దాంట్లో ఎలాంటి ప్రభుత్వ నోటిఫికేషన్ లేదు, ఎలాంటి జాబ్ నోటిఫికేషన్కి కూడా ప్రభుత్వం జారీ చేయలేదు. కేవలం ప్రభుత్వానికి సంబంధించిన అంటే పేపర్ ప్రకటన ఆధారంగా కూడా ఈ ఎగ్జామ్స్ రిక్రూట్మెంట్ చేసినటువంటి పరిస్థితి. ఇలాంటి ఎగ్జామ్కి దానికి సంబంధించినటువంటి 150 పోస్టులకి దాదాపు 5,000-6,000 మంది ఇక్కడికి నిరుద్యోగులు వచ్చేసి వాళ్ళందరూ పోటెత్తితే వాళ్ళని తట్టుకోలేకపోయారు ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది. ప్రస్తుతానికి మనం ఇదే సరూర్ నగర్లోని ఇండోర్ స్టేడియం వద్ద ఉన్నాం. మనకు విజువల్లో చూసినట్లయితే ఇటువైపు మనకు దానికి సంబంధించినటువంటి టెస్టులు ఏదైతే రన్నింగ్ టెస్ట్ కావచ్చు, దాని తర్వాత హై జంప్, లాంగ్ జంప్ అలాంటి టెస్టులు కోసం వచ్చేసి ఇక్కడ దానికి సంబంధించిన నిరుద్యోగులను తీసుకొచ్చినటువంటి మనం విజువల్లో చూడవచ్చు. దీనికి సంబంధించిన విషయంలో వాళ్ళకు కనీసం తినడానికి ఎలాంటి బ్రేక్ఫాస్ట్ చేయకుండా, తాగడానికి నీళ్లు లేకుండా, కనీసం కూర్చోవడానికి ఎలాంటి సదుపాయాలు లేకుండా, ఒక చైరు లేదు, తాగడానికి వాటర్ లేదు. ఇక్కడ కనీసం మధ్యాహ్నం టైంలో దాదాపు ఉదయం 10 గంటలకు వచ్చినటువంటి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సాయంకాలం దాదాపు 4:30 గంటలు అవుతుంటే వీళ్లకు కనీసం ఒక బ్రేక్ఫాస్ట్ కానీ, ఒక వాటర్ కానీ ఎలాంటి సదుపాయాలు ఇవ్వడం కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. వీళ్ళ పైన అధికారులందరూ వచ్చేసి ఆ ఉద్యోగ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఏదైతే దానికి వివరణ ప్రకారం అంటే వాళ్ళకి సర్టిఫికేషన్ ప్రక్రియ, దాని తర్వాత వాళ్ళని ఒక క్యూ లైన్లో నిలబెట్టడము, దాని తర్వాత లోపలికి తీసుకెళ్లడం, ఇలాంటి ప్రక్రియ చేసే క్రమంలో వాళ్ళతోని మాట్లాడేటువంటి అధికారులు కూడా బూతు మాటలు మాట్లాడము, దుష్పలాడడం తోని ఒక్కసారిగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే నిరుద్యోగులు కావచ్చు, దానికి సంబంధించినటువంటి ఇక్కడికి కాంపిటీషన్కి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా అసహనం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అనేది కనబడుతుంది. ఇప్పటికి మనం విజువల్లో చూసుకుంటే దాదాపు సాయంకాలం అంటే 5 గంటల తర్వాత క్లోజ్ చేసి మళ్ళీ మరుసటి రోజు కూడా దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్ అంటే మీన్స్ దానికి సంబంధించినటువంటి పోటీలు కావచ్చు, రన్నింగ్ పోటీలు కావచ్చు, దానికి సంబంధించినటువంటి లాంగ్ జంప్, హై జంప్, దాంతో సర్టిఫికేషన్ ఇవన్నీ అయిపోయిన తర్వాత దానికి సంబంధించినటువంటి డ్రైవర్లకు సంబంధించిన వాళ్ళకి 50, దానికి సంబంధించిన డిఆర్ఎఫ్ అసిస్టెంట్కి సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించినవి మొత్తం కూడా 100. మొత్తానికి వీటికి సంబంధించినటువంటి ఈ ప్రక్రియ జరుగుతుంటే ఈ ప్రక్రియలో తెలంగాణ రాష్ట్రంలోని ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినటువంటి ఈ పేలువ ప్రదర్శన వల్ల ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉద్యోగాలు లేక ప్రజలందరూ కూడా ఎంత ఇబ్బందులు పడుతున్నారనేది కూడా తెలుసు. హైదరాబాద్లోని డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసిస్టెంట్ ప్రొటెక్షన్ ఏజెన్సీలో కాంట్రాక్ట్ పద్ధతిలో ప్రభుత్వ ఉద్యోగులు కాకుండా కాంట్రాక్ట్ పద్ధతిలో గతంలో చూసుకున్నట్లయితే ఇదే హైడ్రాకి సంబంధించిన వాళ్ళలో 20,000 ఇచ్చుకుంటే ఉద్యోగాలు తీసుకున్నటువంటి వాళ్ళలో దాదాపు చాలా మంది కూడా ఈ హైడ్రా ప్రెజర్స్ కావచ్చు, వీళ్ళు చేస్తున్నటువంటి పని విధానాలు తట్టుకోలేక ఇక్కడ నుంచి జాబ్ మానేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. దానికి అనుగుణంగానే దాన్ని మళ్ళీ ఎగ్జామ్స్ కండక్ట్ చేసి కాంట్రాక్ట్ బేస్లో కూడా వీళ్ళని తీసుకోవడానికి వీళ్ళొక నోటిఫికేషన్ అంటే ప్రభుత్వ నోటిఫికేషన్ కాకుండా ఓన్లీ హైదరాబాద్లోని పలు పేపర్లలో నోటిఫికేషన్ జారీ చేసి దాని ఆధారంగా ఇక్కడ పెడితే దాదాపు 5,000-6,000 మంది ఇక్కడికి వచ్చారంటే హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది నిరుద్యోగం ఉంది, ఎంతమందికి ఉద్యోగ అవకాశాల కోసం ఇక్కడ ఉంటూ హాస్టల్లో వండుకుంటూ జీవనం సాగిస్తూ ప్రత్యక్షంగా పరోక్షంగా పనులు చేసుకుంటూ
వీళ్ళు ఉన్నటువంటి పరిస్థితిని కూడా మనం విజువల్ చూసి దీంట్లో ఏదైతే ఈ డిఆర్ఎఫ్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి 100 దాని తర్వాత 50 హెవీ వెహికల్ డ్రైవర్గా కూడా ఈ ఉద్యోగులు డ్రైవింగ్ చేసుకొని ఉద్యోగాలు సంపాదించుకోవాలనే ఆలోచనతో ఇక్కడికి వచ్చారనంటే రాష్ట్రంలో ఇక్కడ నిరుద్యోగులు ఎంత ఇబ్బందులు పడుతున్నారనేది కూడా తెలియదు. కానీ ఎక్కడికైనా ఒక రిక్రూట్మెంట్ ప్రాసెస్లో వెళ్ళినప్పుడు ఆ ప్రాసెస్ ప్రకారంగా చూసుకున్నట్లయితే దానికి సంబంధించినటువంటి ప్రక్రియలో వాళ్ళకు తాగడానికి వాటర్ కావచ్చు, దాంతో పాటుగా స్నాక్స్ కావచ్చు, దాని తర్వాత లంచ్ కార్యక్రమాలు కావచ్చు, దానికి టీ బ్రేక్ లాంటివి ఇలాంటి చేసుకుంటూ ఆ రిక్రూట్మెంట్ పెట్టే ప్రొసీజర్ అనేది కూడా గత ప్రభుత్వాలలో ఉండేది. కానీ ఇక్కడ ఆ రిక్రూట్మెంట్ విషయాల్లో కూడా ఎక్కడ ఏది చెప్పకుండా అక్కడికి వచ్చిన వాళ్ళు వర్షం వచ్చిన వర్షంలో కూర్చోవడం, ఆ నుంచి లేచిపోయారంటే వాళ్ళకు టోకెన్ ఇచ్చిన వాళ్ళు ఆ టైంలో పిలిస్తే ఆ టోకెన్తో పాటుగా రావాలి. అక్కడికి రాలేదనుకో వాళ్ళని అక్కడ నుంచి ఎగ్జిట్ చేయడము, దాంతో పాటుగా లోపలికి తీసుకునేటువంటి పరిస్థితి లేనటువంటి విధానం అనేది కూడా మనకి ఇక్కడ జరుగుతుంది. మొత్తానికి చూసుకున్నట్లయితే ఏదైతే ఇక్కడ హైడ్రాకు సంబంధించినటువంటి రిక్రూట్మెంట్లో దాదాపు 150 మందికి కూడా ఇక్కడ రిక్రూట్మెంట్ అనేది కూడా కేటాయించారు. ఈ రిక్రూట్మెంట్లో అసిస్టెంట్కు సంబంధించిన వాళ్ళు 100, దాంతో పాటుగా డ్రైవర్కి సంబంధించినట్టు మొత్తం 50, మొత్తానికి 150 రిక్రూట్మెంట్ కోసము దాదాపు 5,000 నుంచి 6,000 మంది వస్తే వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేయలేకపోయినటువంటి పరిస్థితి ఇక్కడ. అంటే ఇక్కడ ఈ ప్రక్రియకు సంబంధించిన వాళ్ళలో కనీసం ఇక్కడ రిక్రూట్మెంట్ చేసే సిబ్బంది ఎవరైతే ఉన్నారో, పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు, హైడ్రాకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడికి వచ్చిన తరుణంలో వాళ్ళందరినీ కంట్రోల్ చేయబడడం, గందరగోళమైన వాతావరణం నెలకొనడం, తాగడానికి వాటర్ లేకపోవడం, కనీసం రిక్రూట్మెంట్ విషయంలో కూడా వాళ్ళకి ఎలాంటి టోకెన్ లేకపోవడంతో కూడా అసహనం వ్యక్తం చేశారు నిరుద్యోగులు. ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాయ మాటలు చెప్పి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి రేవంత్ రెడ్డి సర్కారు ద్వారా ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారో నిరుద్యోగులు కూడా అంతే ఇబ్బందులు పడుతున్నట్టుగా కళ్లకు కట్టినట్టుగా కనబడుతుంది అమూల్య. ఇదే సాక్షాత్తు ఉదాహరణ. కేవలం 17,000కు సంబంధించినటువంటి ఉద్యోగం కోసం డిగ్రీలు చదువుకొని ఊర్ల నుంచి తల్లిదండ్రులను వదిలిపెట్టేసి ఖచ్చితంగా ఉద్యోగం సంపాదించుకోవాలని హైదరాబాద్ నగరానికి వస్తే ఇక్కడ కనీసం మంచినీళ్ళ ఏర్పాటు లేకపోవడం, తినడానికి తిండి లేకపోవడం, కనీసం వాళ్ళకు ఒక గ్రాడ్యుయేట్కి సంబంధించినటువంటి మినిమం రెస్పెక్ట్ కూడా ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇవ్వకుండా ఈ విధంగా నేలపైన కూర్చోబెట్టేసి వర్షం అయిపోయిన తర్వాత ఎక్కడ ఉద్యోగం పోతుందో బయటికి వెళ్ళిపోతే వర్షం వస్తే ఆ వర్షంలో తడుచుకుంటూ కూడా మళ్ళీ ఇక్కడికి వచ్చి కూర్చున్నటువంటి పరిస్థితి మనం విజువల్లో చూసినట్లయితే కింద కూర్చొని దాదాపు గంటల తరపడి ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు 7 గంటలుగా కూడా దీనికి సంబంధించిన వాళ్ళు 10 మందిని తీసుకుని వెళుతుంటే 7 గంటలుగా కూడా ఇదే నేలపై కూర్చున్నారు. తప్పితే దీనిపైన ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లు చేయకుండా, అంటే అవసరాలు ప్రజలందరూ లేకపోతే ప్రభుత్వాలు లేదు, అదే ప్రభుత్వాలు అదే ప్రజలు అదే ఉద్యోగులు అందరూ కలిస్తేనే ప్రభుత్వం. కానీ కేవలం వాళ్ళకి అవసరం ఉంది కాబట్టి అవసరానికి అనుగుణంగానే వాళ్ళు అటెండ్ కావాలి, అవసరానికి అనుగుణంగానే కూడా వాళ్ళు పరీక్షలో కావచ్చు, దానికి సంబంధించినటువంటి రన్నింగ్ కాంపిటీషన్లో వర్షం వచ్చిన తర్వాత వర్షపు నీరులో దాదాపు వాళ్ళు రన్నింగ్ చేసినప్పుడు కూడా దాని యొక్క స్పీడ్ తగ్గే అవకాశాలు ఉంటాయి. కానీ ఏది ఉన్నా ఖచ్చితంగా రిక్రూట్మెంట్ చేయాల్సిందే, దానికి సంబంధించిన వాళ్ళది క్లోజ్ చేయాలి, 8వ తారీఖు 9వ తారీఖు ఫైనల్ చేయాలనే ఉద్దేశంతో ఈ కాంట్రాక్ట్ బేస్లో సంబంధించినటువంటి ఉద్యోగాల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేయకుండా ఇబ్బందులు పెట్టుకుంటా నిరుద్యోగులకు సంబంధించిన రిక్రూట్మెంట్ అనేది ఈ విధంగా కనబడుతుంది అమూల్య. రైట్, థ్యాంక్ యూ రంజిత్. న్యూస్ చూసినట్టయితే 2.5 ఏళ్లుగా ఒక్క ఇటుక పెట్టి ఇల్లు కట్టించలేదు. కానీ పేదల ఇళ్లను కూల్చుడే పనిగా పెట్టుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం. మూసీ సుందరీకరణ పేరుతో రియల్ ఎస్టేట్ దందా చేస్తున్న రేవంత్ సర్కార్ రాజేంద్ర నగర్ మధు పార్క్ రిచ్ అపార్ట్మెంట్ ఓనర్లకు ఆర్టీఓ నోటీసులు జారీ చేశారు. మూసీ రివర్ ప్రాజెక్టు కోసం అపార్ట్మెంట్ వెంటనే ఖాళీ చేయాలని ఆదేశాలు ఇచ్చింది. ఎలాంటి నష్టపరిహారం ఇవ్వకుండా ఖాళీ చేయాలని నోటీసులు ఇవ్వడం ఏంటని నిలదీస్తున్నారు మధు పార్క్ అపార్ట్మెంట్ వాసులు. నష్టపరిహారం తేల్చుకుంటే ఖాళీ చేసే ప్రసక్తే లేదంటున్నారు. నష్టపరిహారంపై ఎలాంటి స్పష్టత ఉండదంటూ ఆర్టీఓ తేల్చి చెప్పడంతో కోర్టును ఆశ్రయించారు అపార్ట్మెంట్ వాసులు. రైట్గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ కిరణ్ అందిస్తారు. కిరణ్, మరి రాజేంద్ర నగర్ మధు పార్క్ రిచ్ అపార్ట్మెంట్ ఓనర్లకు ఆర్టీఓ నోటీసులు జారీ చేశారు. నష్టపరిహారంపై స్పష్టత లేకుంటే ఖాళీ చేసే ప్రసక్తే లేదని అపార్ట్మెంట్ వాసులు అయితే కోర్టుకెక్కారు. మరి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? పూర్తిగా దాదాపు 8 నెలల నుంచి రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి మూసీ రివర్ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంశంలో కుట్రలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం దానికి సంబంధించినటువంటి అనుమతులు ఏదైతే నిధులు కూడా కేటాయిస్తున్నామని కూడా చెప్పారు. అయితే దాదాపు గతంలో 8 నెలల కింద నుంచి కూడా ఈ పోరాటం కొనసాగుతూనే వస్తుంది. అటు మధు పార్క్ రిచ్ అపార్ట్మెంట్స్ వాసులు కావచ్చు, అంతేకాకుండా మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా బాగా వ్యతిరేకత వచ్చినటువంటి పరిస్థితి కనబడింది. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు కూడా కొనసాగించారు. ఎలాంటి పరిస్థితుల్లో కూడా మా ఇండ్లు ఇచ్చే ప్రసక్తే లేదంటూ కూడా చెప్పినటువంటి సందర్భంలో
గత అసెంబ్లీ సమావేశాల్లో దీనిపైన ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మరొకసారి ఆ మధు పార్క్ రిచ్ అపార్ట్మెంట్ వాసులకు నోటీసులు జారీ చేయడంతో వాళ్ళంతా కూడా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతా ఉన్నాయి. ప్రస్తుతం మేము ఇండ్లు ఇచ్చే పరిస్థితి లేదు, నష్టపరిహారానికి సంబంధించినటువంటి అంశాల్లో ఖచ్చితంగా నష్టపరిహారం ఎంత మేర ఇస్తారు ఏంటి అనేది స్పష్టత ఇవ్వాలంటూ కూడా వాళ్ళు ఆర్డీఓ ఇచ్చినటువంటి నోటీసులకు రిప్లైగా వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితులు కనిపించాయి. అంతేకాకుండా ప్రస్తుతం ఆర్డీఓ కూడా నష్టపరిహారం పైన ఎలాంటి క్లారిటీ లేదు. ఎందుకంటే నగరంలో చాలా వరకు ఆ కోట్లలో ఇండ్లు ధరలు పలుకుతా ఉన్నాయి. అక్కడికి వెళ్ళాలంటే ఇప్పుడు మాకు మీరు ఇచ్చేటువంటి కాంపెన్సేషన్ ఏమాత్రం కూడా నష్టపరిహారం ఏమాత్రం కూడా సరిపోదు. ఖచ్చితంగా బయట ఉన్న ధరకి ఇక్కడికి కేటాయించి, లేదంటే మాకు ఇక్కడ ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ ఏదైతే ఉందో, ఫ్లాట్ ఏదైతే ఉందో దాన్ని కూడా పూర్తి స్థాయిలో ఇంకొక దగ్గర అదే విధంగా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇస్తే మేము వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామంటూ కూడా చెప్పారు. అయితే ఏజ్ అయిపోయినటువంటి వాళ్ళు కావచ్చు, లేదంటే ఇంట్లో పెద్ద దిక్కుగా ఉన్నటువంటి కొంతమంది చనిపోయినటువంటి వాళ్ళు కావచ్చు, పిల్లలు ఫారెన్ లో ఉద్యోగాల రీత్యా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ కొనుక్కొని ఇక్కడ ప్రస్తుతం ఉంటున్నారు. తమను ఉన్న ఫలంగా బయటికి వెళ్ళామంటే ఎక్కడికి వెళ్తామంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం కొంతమంది కోర్టుకు ఎక్కినట్టుగా తెలుస్తుంది. కోర్టు ప్రస్తుతం ఈ వివరాలన్నీ విన్న తర్వాత ఎలాంటి తీర్పునిస్తుంది అనేది మాత్రం ప్రస్తుతం మనం వేచి చూడాలి. ఏ విధమైనటువంటి చర్యలు, ముందస్తు చర్యలు చేపట్టకుండా దాదాపు 2.5 సంవత్సరాల నుంచి పేదల ఇళ్లను కూలుస్తూ మాత్రమే ఎక్కడ కూడా కనీసం ఒక ఇల్లు పెట్టి కట్టించలేదు. 1,00,000 ఇండ్లు అంటూ హైదరాబాద్ లో గొప్పలు చెప్పుకుంటున్నారే తప్ప ఇండ్లను ఖాళీ చేయించి, ఇండ్లను కూర్చి ఒక ప్రాజెక్ట్ ను పూర్తి స్థాయిలో చేపట్టినటువంటి పరిస్థితులు అయితే ఈ 2.5 ఏళ్ల కాలంలో కనిపించలేదు. ప్రస్తుతం మరొకసారి మధు పార్క్ రిచ్ అపార్ట్మెంట్స్ కావచ్చు, అంతేకాకుండా మూసి పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి కొంతమందిని ఖాళీ చేసేటువంటి ప్రయత్నాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం చేసింది. దీనిపైన వ్యతిరేకంగా ఎంత దూరమైనా వెళ్తాము, ఖచ్చితంగా మమ్మల్ని కనుక బలవంతంగా బయటికి పంపిస్తే మాత్రం పర్యావసనాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ కూడా వాళ్ళు హెచ్చరికలు అయితే జారీ చేశారు. రైట్ కిరణ్, అంటే నార్మల్గా ప్రోటోకాల్ ప్రకారంగా చూసినట్టయితే ఎక్కడైనా సరే నష్టపరిహారం ఇచ్చిన తర్వాతనే నోటీసులు జారీ చేస్తారు, ఖాళీ చేయండి అని చెప్పేసి. బట్ ఇక్కడ ఎందుకని రాజేంద్ర నగర్ మధు పార్క్ రిజ్ అపార్ట్మెంట్ వాళ్ళు అసలు ఆర్డీఓ నోటీసులు జారీ చేశారు, నష్టపరిహారం ఏదంటే దాన్ని ఊసే ఎత్తట్లేదు, మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? నష్టపరిహారం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ విధమైనటువంటి స్పష్టత ప్రస్తుతం ఇవ్వట్లేదు. అసలు ఎంత మేర ఇస్తారు అంటే ఉన్న ధరకు అక్కడ పలికేటువంటి అక్కడ ఉన్నటువంటి భూమి ధర ఏదైతే ఉందో దానికి తక్కువగానే ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం కుట్రలకు తెరలేపింది. ఆ రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ కు సంబంధించినటువంటి ఆర్డీఓతో ఇలాంటి నోటీసులు ఇప్పిస్తూ వాళ్ళను భయభ్రాంతులకు గురి చేస్తుంది. చాలా మంది అందులో సెంట్రల్ గవర్నమెంట్ లో పనిచేసేటువంటి వాళ్ళు ఉన్నారు, ప్రైవేట్ గవర్నమెంట్ లో ప్రైవేట్ గా పనిచేసేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇక్కడ పనిచేసేటువంటి చాలా మంది కూడా ఈ విషయం మాట్లాడించినటువంటి సందర్భంలో కూడా ఖచ్చితంగా కాంపెన్సేషన్ ఏదైతే హైదరాబాద్ లో ఎక్కడ తమకు ఇల్లు కేటాయిస్తారు, లేదు అంటే మేము వెళ్ళేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి రేట్లు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఆ రేటు కేటాయిస్తే తప్ప మా ఇండ్లు ఇచ్చేటువంటి పరిస్థితి లేదంటూ కూడా చెప్తున్నటువంటి సందర్భం. అసలు కోర్టులో కూడా అందులో ఉన్నటువంటి 2 ప్రస్తుతం కోర్టులో కేసు వేసినట్టుగా తెలుస్తుంది. ఆ కోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయని మాత్రం మనం వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ కిరణ్. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఎపిసోడ్ మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. సూసైడ్ నోట్, ఐఫోన్ ను మాయం చేశారని తెలుస్తోంది. దీనికి సంబంధించి పోలీసులు ప్రశ్నించగా ఉదయ్ కృష్ణారెడ్డి నోరు మెదపడం లేదు. సూసైడ్ నోట్ లో ఉన్న అంశాలను ఐఫోన్ లో పొందుపరిచానని తెలిపారు. తర్వాత తాగిన మైకంలో సూసైడ్ నోట్ రాశానని చెప్పారు. ఆ నోట్ ఇప్పుడు ఎక్కడ ఉందో తెలియదన్నారు. ఐఫోన్ కూడా తన వద్ద లేదని చెబుతూ ఎస్కేప్ అయ్యే ప్రయత్నం చేశాడు. సూసైడ్ నోట్ బయటకు ఎలా వచ్చిందని సిపి సజ్జనార్ ప్రశ్నించగా ఉదయ్ కృష్ణారెడ్డి మౌనంగానే ఉన్నారు. రైట్గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ సందీప్ అందిస్తారు. సందీప్. రైట్, ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో రోజుకొక కీలక మలుపు తిరుగుతోంది. ఎందుకంటే 2 రోజుల పాటు కస్టడీకి తీసుకున్నారు. అయినప్పటికీ కూడా ఆయన ఎటువంటి అంశాలు కూడా వెల్లడించలేదు. అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఈ కేసులో 2 రోజుల పాటు ఉమెన్స్ వింగ్ విభాగం సంబంధించిన మహిళా డీసీపీతో పాటు మరొక అధికారి, అలాగే నేరుగా నిన్న
మొన్న రాత్రి 10 గంటల నుంచి దాదాపు 2 గంటల వరకు స్వయంగా సిపి సజ్జనారు హాజరై ఆయనను విచారించారు. కానీ ఆయన నోటి నుంచి ఒక్క మాట కూడా రావటం మనకు తెలుస్తోంది. ఎందుకంటే 2 రోజుల కస్టడీలో ఆయన కీలక అంశాలు వెల్లడిస్తారు, అనేక అంశాలు కూడా వెల్లడిస్తారని పోలీసులు భావించినప్పటికీ కూడా ఆయన నుంచి ఎటువంటి మాట రాకపోగా మౌనమే సమాధానంగా మారింది. ఈ క్రమంలో మరొకసారి కూడా ఇవాళ మరోసారి కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ అయితే ఉప్పరపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ పైన మంగళవారం నాడు కోర్టు తీర్పు వెల్లడించబోతోంది. ఎందుకంటే ఆయన సూసైడ్ నోట్ లో పేర్కొన్న ప్రకారము సూసైడ్ నోట్ ఎక్కడుందో తెలీదు, మొత్తం కూడా ఐఫోన్ లో భద్రపరిచాను, ఎవిడెన్స్ మొత్తం కూడా ఐఫోన్ ఉన్నాయంటూ ఆయన పేర్కొన్నాడు. కానీ ఆ ఐఫోన్ ఎక్కడుంది, అలాగే ఆయన కత్తితో బెదిరించాడనేటువంటిది ట్రైనింగ్ ఐపీఎస్ బాధితురాలు ఇచ్చినటువంటి వాంగ్మూలం. ఆ ప్రకారము ఆ కత్తి ఎక్కడుందనే అంశంతో కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగుతుండగా ఈ కస్టడీలో మాత్రం ఎటువంటి అంశం వెల్లడించలేదు. ఈ కోణంలో మొత్తానికైతే దర్యాప్తు కొనసాగుతుంది. నిన్న కోర్టులో కస్టడీలో భాగంగా పూర్తయిన తర్వాత కోర్టులో ప్రవేశపెడితే ఉదయ్ కృష్ణారెడ్డి జడ్జి ముందు ఏడుస్తూ రోధిస్తూ కంటతడి పెట్టినటువంటి సందర్భం కనిపించింది. అలాగే తనను పోలీసులు తీవ్రంగా వేధిస్తున్నారు, బలవంతంగా తనను సమాధానం రాబట్టే ప్రయత్నం చేస్తారంటూ చెప్పడం జరిగింది. మొత్తానికి మరి మరో 2 రోజుల కస్టడీ అయితే కోరారు. దానికి మరి కోర్టు ఏం చెప్పబోతుంది అనేది మనకు తెలియాల్సి ఉంటుంది. అమూల్య. రైట్, థ్యాంక్ యూ సందీప్. ఇక టాప్ 4 న్యూస్ లో 4th టాపిక్ చూసినట్టయితే లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాలకు సర్వం సిద్ధమైంది. 118వ వార్షిక బోనాల బ్రహ్మోత్సవాలు రేపు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. సింహవాహిని అమ్మవారిని దర్శనం చేసుకునేందుకు భక్తజన లక్షల్లో పోటెత్తుతున్నారు. రేపు ఉదయం 4:30 గంటలకు ఆలయ పూజారులు అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి దేవాలయం తరపున తొలి బోనం సమర్పించనున్నారు. ఉదయం నుంచి రాత్రి 10:30 గంటల వరకు అమ్మవారికి బోనాలు, ఒడిబియ్యం, సారెను భక్తజనం సమర్పిస్తారు. సాయంత్రం పోతురాజుల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఎల్లుండి రంగం భవిష్యవాణి కార్యక్రమం నిర్వహిస్తారు. ఉమ్మడి దేవాలయాల తరపున లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి ఆలయం నుంచి ఢిల్లీ గేట్ వరకు ఘటాల ఊరేగింపు నిర్వహించనున్నారు. ఈ ఏడాది 15 నుంచి 20 లక్షల మందికి పైగా భక్తులు దర్శనం చేసుకుంటారని అంచనా వేస్తున్నారు. రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ అరవింద్ అందిస్తారు. అరవింద్, మరి లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాలకు సర్వం సిద్ధమైంది, మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? రైట్ అమూల్య, ఏదైతే చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బోనాలు రేపు రోజు కూడా ప్రారంభం అవుతున్నాయి. దాదాపుగా మొదటి వారం బోనాల నుంచి గోల్కొండ నుండి మొదలు చూసుకుంటే అటు గోల్కొండ, అటు ఉజ్జయిని మహంకాళి, అటు బల్కంపేట ఎల్లమ్మతో కూడుకొని దాని తర్వాత లాల్ దర్వాజా బోనాలు కూడా ముగింపు పలుకుతాయి. ఇక్కడ నుంచి కూడా అనేక మంది కూడా ఎక్కువగా వస్తున్నారు. ప్రధానంగా రేపటి రోజున కూడా రేపు ఉదయం సంబంధించి కూడా ప్రభుత్వం తరఫున కూడా లాల్ దర్వాజా బోనం సమర్పిస్తారు. దాని తర్వాత కూడా సింహవాహిని అమ్మవారికి బోనాలు కూడా రేపు నగర ప్రజలందరూ కూడా రేపు బోనాలు సమర్పిస్తారు. దాదాపు 118వ వార్షిక బోనాల బ్రహ్మోత్సవానికి కూడా పూర్తిగా సర్వం సిద్ధమైనట్టు కూడా ఆలయం సంబంధించిన అధికారులు కూడా పూర్తిగా తెలిపారు. దాదాపుగా ఏదైతే లాల్ దర్వాజాకు సంబంధించిన బోనాలకు సంబంధించి దాదాపు నగరంలో లక్షలకు పైగా మంది వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయంటూ కూడా ఆలయ అధికారులు తెలిపారు. అటు ప్రభుత్వం తరఫున, దేవాదాయ శాఖ తరఫున తొలి బోనం సమర్పిస్తారు. ఉదయం నుంచి రాత్రి వరకు కూడా అటు బోనాలు కానీ, ఒడిబియ్యం కానీ వాళ్ళందరూ కూడా హడావిడిగా ఉంటుంది. వారందరూ కూడా ప్రత్యేక, ఎవరైతే బోనం తీసుకొస్తారో వారందరూ కూడా ప్రత్యేక లైన్లు కూడా ఏర్పాటు చేస్తారు. అటు బోనాలకు సంబంధించి కామన్ భక్తులు వచ్చే వారికి కానీ, మరి అదేవిధంగా డప్పు సప్పులతోని, నృత్యాలతోని వచ్చే పోతురాజులకు కూడా వాళ్ళందరూ కూడా ప్రత్యేక క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేస్తారు. దాని ద్వారానే తల్లిని దర్శించుకోవాలంటూ కూడా దేవాదాయ శాఖ కానీ, అటు ఆలయ అధికారులు కూడా స్పష్టంగా తెలియజేశారు. అటు ప్రధానంగా రేపు ఏదైతే ఉదయం సమయం నుంచి కూడా 6 గంటల నుంచి కూడా బస్సుల రద్దీ కొనసాగుతుంది. అటు ప్రభుత్వం తరఫున కూడా అటు రేపు ఆర్టీసీ బస్సు అంటే రవాణా సదుపాయం కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసినట్టు కూడా అధికారులు కూడా ఇప్పటికే స్పష్టం చేశారు. దాదాపుగా రేపు ఉదయం సమయం నుంచి 6 గంటల నుండి కూడా రేపు లాల్ దర్వాజాకు సంబంధించిన బోనాలు కూడా ప్రారంభమవుతాయి. మొదటగా గోల్కొండ బోనాలకు ప్రారంభమై లాల్ దర్వాజా కూడా ఎండ్ అవుతుంది. అందరూ సుఖ శాంతులతో ఉండాలంటూ కూడా ఇప్పటికే ఆలయ
పూజారులు కూడా దాదాపు అటు బల్కంపేట గాని ఉజ్జయిని గాని మరి అటు గోల్కొండ బోనాలు కూడా ఆలయం అందరూ కూడా అందరూ సుఖ శాంతులతో ఉండాలి, వర్షాలు పాడి పంటలు కూడా చక్కగా ఉండాలంటూ కూడా వాళ్ళు ఇప్పటికే అధికారులు అమ్మవారిని దర్శించుకున్నారు. రేపటి రోజున కూడా అందరు కూడా భారీ ఎత్తున కూడా లాల్ దర్వాజా బోనాలకు సర్వం సిద్ధంగా ఉంటున్నారు. అమూల్య. రైట్, థ్యాంక్ యూ అరవింద్.